పోరాడాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తీవ్రవాదుల సమస్య 30 ఏళ్లకు మునుపు నేను ఆ రోజు పోరాడాను. ఎందుకు పోరాడాను? నాకేం వాళ్ళతో ఆస్తుల తగరాదా ఉందా? కాదు. మీ సిద్ధాంతం కరెక్ట్ కాదు. ఇది శాస్త్రంగా నిలబడదు. దీనివల్ల ప్రజలకు ఇబ్బంది వస్తుందని ఆ రోజు దాని మీద పోరాడితే వెంకటేశ్వర స్వామికి బట్టలు ఇవ్వడానికి, పట్టు వస్త్రాలు ఇవ్వడానికి పోతా ఉంటే 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని కూడా మీకు తెలియజేస్తున్నా. రాయలసీమలో ముఠాలు అనాగరికంగా చంపుకునేవాళ్ళు నియంత్రణ చేశాను. హైదరాబాద్ కానీ రాష్ట్రంలో అక్కడక్కడ మత విద్వేషాలు దాన్ని కూడా కట్టడి చేశా. ఊరికొక రౌడీ. ఒకప్పుడు ఆ రౌడీజాన్ని కంట్రోల్ చేశా. ఇప్పుడు మీరు చూస్తే గంజాయి బ్యాచ్ వచ్చింది, బ్లేడ్ బ్యాచ్ వచ్చింది. ప్రతి ఒక్కరు రౌడీజం మాట్లాడతాడు. మాట్లాడితే నన్ను లేపేస్తా ఉంటారు. అంత ఈజీగా ఉన్నామా? ఏంటి వితండవాదం? ఏంటి సైకో ప్రవర్తన? ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద విరుచుకుపడిపోయి దాడులు చేస్తారు. ఏమీ అనకుండా ఒక పేపర్ మీద ఇంత రాద్ధాంతం చేస్తున్నావే. నీ పేపర్ కానీ మీ నాయకులు కానీ ఆడబిడ్డల్ని ఎంత వేధించారు, ఎంత మానసికంగా దెబ్బతీశారు. సమాధానం చెప్పే పరిస్థితి ఈ సైకో పార్టీకి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు కావాలన్నా మీకు అని అడుగుతున్నా ఇప్పుడు. కానీ మీరేంటంటే మాకెందుకు వచ్చింది, నువ్వు పోరాడు, మేము చూస్తూ ఉంటాం అనే పరిస్థితిలో ఉన్నారు. మీరు ఉన్నారు. నేను అడుగుతున్నా, ఇలాంటి వ్యక్తి ఆ రాజకీయ పార్టీ లేకపోతే ఇంట్లో నుంచి బయట వస్తాడని అడుగుతున్నా. ఇలా నేచుండే వ్యక్తి మీరు ఆలోచించుకోవాలి. ఇవి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనుకుంటే కాపాడుకునే బాధ్యత నా ఒక్కడిదా, మనందరిదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనందరి దాన్ని చేయలు పైకెత్తండి. మన పిల్లల భవిష్యత్తు కోసరం ఇప్పటికే నష్టపోయాం.